మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ రాధా, ఏంటి వాళ్ళు ఇంత అదృష్టం? ఏమిటా అదృష్టం? నిన్ను కలుసుకోవడమే. ఈ పై మాటలకేంలే, నన్ను పూర్తిగా మర్చిపోయావు అనుకుంటా. పక్క నుంచి వెళ్తూ కూడా పలకరించలే లేదు. ఎప్పుడు నువ్వు నా కళ్ళ ముందే మొదలుతుంటావు గనక పక్కకి తిరిగి చూడలేదు. అసలు ఎప్పుడు నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించలేదుగా. ఎలా చెప్పు కలుసుకోవడం? నువ్వు ఎప్పుడు గడప దాటి రానే రావు. నేను మీటికి వద్దామంటే మీ అన్నయ్య అసలు స్ట్రిక్ట్, అందులో ఐడియల్ ఇస్తూ. నేను వచ్చానని తెలిస్తే మీ అన్నయ్య గన్ తీసుకుంటాడని భయం. అయితే మన రోజు కలుసుకోవడానికి ఉపాయం చెప్తాను, చేస్తావా? ఓ తప్పకుండా. ఏంటో చెప్పు. మనం వెంటనే పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? అవును హరి, నువ్వు ఎలాగైనా మీ డాడీ నొప్పించి ముహూర్తం పెట్టించు. అదంత తేలిక కాదు రాధా. నేను ధైర్యం చేసి చెప్పాలన్నా దానికి కొంత టైం పడుతుంది. అంతకంటే మీ అన్నయ్య జైలు నుంచి వచ్చాడు కనుక అదే ఒకసారి మా డాడీని అప్రోచ్ అయితే వెంటనే మన పెళ్లి జరిగిపోతుంది. నన్ను మా అన్నయ్యతో చెప్పమంటావా? నువ్వు వెళ్ళి మీ వదినతో చెప్పు, మీ వదిన మీ అన్నయ్యతో చెప్తుంది, మీ అన్నయ్య మా డాడీని అప్రోచ్ అవుతాడు. సింపుల్. అది బాగుంటుందంటావా? సరే, నేనే మా డాడీతో చెప్పడం ట్రై చేస్తాను. రా, నేను డ్రాప్ చేసి వెళ్తాను. వద్దులే, నేను వెళ్తాను. రానందుకు ఏమీ అనుకోవద్దు. ఐ లైక్ యూ డార్లింగ్. సే యు లవ్ మీ. ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ. కొత్త జీవితంలో అడుగు పెడుతూనే తొలి విజయాన్ని సాధించాను. నా చేత కాఫీ తాగించడమా? పెళ్లి పీటల మీద నుంచే జైలుకి వెళ్ళినా నీ మనసులో నా స్థానాన్ని నిలుపుకోగలగడం, నిన్ను మా ఇంటికి కాపురానికి తీసుకురాగలగడం. మీరు ఈ మాత్రానికి పొంగిపోతూ కూర్చుంటే కాదు. నువ్వేం చెప్పదలుచుకున్నావు అర్థమైంది లక్ష్మి. నా గమ్యానికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాలి. అందుకే బయట ప్రపంచంలోకి అడుగు పెడతాను. బ్రతుక్కి కొత్త వెలుగు తెచ్చుకుంటాను. మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. నీ ప్రోత్సాహం నా వెను నిమురుతున్నంతకాలం ఓటమి నా దగ్గరికి రావడానికే భయపడుతుంది. వస్తాను. తమ్ముడు, ఫ్యాక్టరీ మూతపడి 3 ఏళ్ళైంది. మెషిన్లు ఏ కండిషన్లో ఉన్నాయో చూడు. మనం ఎంత ప్రయత్నించినా ఈ మెషిన్స్ వర్క్ చేస్తే నమ్మకం లేదన్నయ్యా. నాకు నమ్మకం ఉందిరా. ట్రై చేయి. ఏమిటి తమ్ముడు? మెషిన్స్ దుమ్ము పట్టి అక్కడక్కడ తుప్పు పట్టి ఉన్నాయన్న మాటే గానీ రన్నింగ్ కండిషన్ లోనే ఉన్నాయి. చిన్న చిన్న రిపేర్ చేసి చాలు పర్ఫెక్ట్ గా రన్ అవుతాయి. వెరీ గుడ్. ప్రొసీడ్. రిపేరింగ్ కి స్పేర్ పార్ట్స్ తెప్పించడానికి కొంత డబ్బు కావాలి. ఎంత అవుతుంది ఎస్టిమేట్ అయ్యి? ఫైనాన్స్ ఏర్పాటు నేను చేస్తాను. ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అసిస్టెడ్ లోన్. ఇది ఫినాన్స్ కార్పొరేషన్ చెక్. ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సాఫ్ట్ లోన్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేయనయ్యా.
నౌ ద మెషిన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఓకే. విజయ్, మళ్ళీ మన ఫ్యాక్టరీ ప్రారంభమైంది. మన జీవితాల్లోకి కొత్త వెలుగు వచ్చింది. మనం పోగొట్టుకున్న పరువు ప్రతిష్టని తిరిగి మనం సంపాదించుకోవాలి. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. నౌ ఐ వాంట్ వర్కర్స్. ఈనాడు మన ఫ్యాక్టరీలో చేరడానికి వర్కర్స్ ఉత్సాహంతో వస్తారంటే నాకు నమ్మకం లేదు. వర్కర్స్ నేను తీసుకొస్తాను. లీవ్ ఇట్ టు మీ. ఏమైనా సరే మా పేటలోకి రానివ్వు. ఎందుకని? మా వర్కర్స్ అందరూ ఇప్పుడు పేటలోనే ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ముక్కల కింద నరికేస్తారు. మేము వెళ్ళలేము. మీరు చెప్పదలుచుకుని చెప్పారుగా, నన్ను వెళ్ళివ్వండి. మేము చెప్పాల్సింది ఏదో చెప్పాం. మా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి చూడండి. నేను ఎందుకు వచ్చానో తెలియక మీరు ఎలా మాట్లాడుతున్నారు. నాతో రండి. మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ పనిచేయమని అడగడానికి వచ్చాను. అలవయ్యా, నువ్వు ఫ్యాక్టరీ పెట్టద్దు, మమ్మల్ని సంపద్దు. నా మూలంగా మీ అందరికీ ఎంతో నష్టం కలిగింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి, మీ కష్టాల్ని తీర్చడానికి నేను ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తున్నాను. మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి రుణం తీసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి. చేసిన నిర్వాహకం సార్. నోటి దగ్గర కూడిపోయి కాపురాలు కూలిపోయి వీళ్ళంతా ఎట్టా అయిపోయారు చూడు. వీళ్ళందరూ ఇలా ఉండగానే మళ్ళీ ఫ్యాక్టరీ పెడతారంటావా? ఎంత ధైర్యం? నీ మూలంగానేగా వీడి గుడ్డివాడైంది, వీడి కొడుకు చచ్చిపోయింది. నన్ను క్షమించండి. ఏంటంటే మళ్ళీ ఫ్యాక్టరీ పెడతావా? మేము పిల్ల జలతో ఇక్కడ బతకక్కర్లేదనుకున్నావా? రెక్కలు ఇరుచుకుని చెమట వచ్చి మీకు లాభాలు సంపాదించి పెట్టింది మేము. నువ్వేమో డబ్బు మదంతో కళ్ళు నెత్తికెక్కి మా కూలోళ్ళందరినీ ఇరుచుకు తిన్నావు. నీ కంటికి మా కూలోళ్ళ పేనాలు చింత పిక్కల కంటే కళాఘట్టంగా కనిపిస్తున్నాయన్నమాట. వద్దు వద్దొద్దు, నువ్వు ఫ్యాక్టరీ పెట్టద్దు. మా పేనాలు తీయొద్దు. నువ్వు పని చెయ్యి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో. వాళ్ళు ఆపకండి. వాళ్ళ అక్కసు ఆవేశం వెళ్ళగక్కనివ్వండి. బిడ్డల్ని పాపల్ని పోగొట్టుకున్న కడుపు చిచ్చు కన్న వాళ్ళకే తెలుస్తుంది. ముందు జరిగిన నిజాన్ని తెలుసుకోండి. నేను డబ్బు మదంతో తిరిగిన మాట వాస్తవమే, కానీ ఈ ఘోరం నా వల్ల జరగలేదు. విరోధులు నా మీదకు తోసేసి నన్ను దోషిగా నిలబెట్టారు. మీ అందరికీ జరిగిన నష్టానికి నా ఆస్తి అంతా అమ్మి మీకు పరిహారంగా కట్టాను. జైలుకు వెళ్లి శిక్ష కూడా అనుభవించాను. కానీ నిజానికి ఈ ఘోరంలో నా బాధ్యత ఎంతో నేను చెప్పిందంతా విన్న తర్వాత మీరే నిర్ణయించండి. మీ తీర్పుకు కట్టుబడి ఉంటాను. ఆ సంఘటన జరిగిన రోజున శ్రీధర్, నువ్వు చాలా గొప్ప జాతకుడు. విజయ్ లాంటి అప్కమింగ్ ఇండస్ట్రియలిస్ట్ ని, బ్రిలియంట్ యంగ్ చాప్ ని నీ అల్లుని చేసుకున్నావంటే ఆహా, నీ అదృష్టమే అదృష్టం. మీకంటే ఐశ్వర్యవంతుడైన శివశంకరం ఈ సంబంధానికి ఒప్పుకోవటం చాలా విశేషం. అంతస్తు, హోదా, ఐశ్వర్యం అన్ని ఉన్న సంబంధం చూడాలనుకున్నాను, చూశాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మిస్టర్ విజయ్, మీ ఫ్యాక్టరీలో మీ నెగ్లిజెన్స్ వల్ల ఘోరమైన ప్రమాదం జరిగింది. అందుకు మేనేజింగ్ డైరెక్టర్ గా మీరే బాధ్యులు కనుక మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. శుభకార్యం పూర్తి కాకుండానే ఏమిటి అనర్థం బాబు? నా బిడ్డని పసుపట్టలతో తీసుకువెళ్ళడానికి వీల్లేదు. నువ్వేం కంగారు పడకు. బాబు బాబు, ఏమిటి ఘోరం? అల్లుడు, ఈ సమయంలో మనం కల్పించుకోకపోవడం మంచిది. లీవ్ ఇట్.
నాకు తల ఎదురు పెట్టామనుకుంటే నీకే తలకు పెట్టలేదు నా కొడుకా. ఇంజనీర్ ఇంత ఘోరం ఎలా జరిగింది? వాల్వ్ బ్రేకే గ్యాస్ లీక్ కావటం వల్ల ఈ ఘోరం జరిగింది. వాట్ ఏ కాస్ట్లీ ఎక్స్ప్లోజన్. మిస్టర్ విజయ్ ఇక మీరు బయలుదేరదు. నా కళ్ళు కబోర్డ్ చేసిన పాపిట్టోడివి, నా కొడుకు ప్రాణాలు తీసిన ఎమ్మిలోడివి. తీసుకెళ్ళండి. నా గుంటు జరిపిన కిరాతకుడివి, నువ్వు బతికి పట్టగట్టలేవు. నా ఊరు నీకు తప్పకుండా తగ్గించేస్తుందిరా. పట్టుకురారా, బాగుంటున్నావురా. నీకేమవుతుందిరా? సార్, డోంట్ వరీ. ఈ కాగితం మీద సంతకం పెట్టండి, బెయిల్ తీసుకుంటాను. ఎందుకైనా మంచిదని విజయ్తో ఈ కాగితం మీద సంతకం తీసుకున్నా. మంచి పని చేశావు. ఈ పేపర్ మీద మిషనరీ చెడిపోవడం వల్ల వాలు మార్చాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్ లో పాస్ చేసినట్టుగా రాయించు. విజయ్ నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మనం హెచ్చరించామని కూడా టైప్ చేయించు. అందువల్ల ఈ ప్రమాదానికి విజయ్ నిర్లక్ష్యమే కారణం అని రుజువు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ పార్ట్నర్లుగా మనం అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా తప్పుతుంది. నష్టపరిహారం చెల్లించే భారం కూడా మనకు తప్పుతుంది. ఇతనే ఘోర ప్రమాదానికి బాధ్యుడు. ది అక్యూజ్డ్ విజయ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ. ఇట్ ఈస్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ కేర్లెస్నెస్ ఆన్ హిస్ పార్ట్, యువర్ ఆనర్. మిషనరీ కొత్త స్పేర్ పార్ట్స్ తెప్పించి వేయాల్సిన బాధ్యత గురించి ఇంజనీర్ రంగారావు ఎన్నిసార్లు చెప్పినా ఇతను లెక్క చేయలేదు. అవును సార్, మిషనరీలో మేజర్ వాళ్ళు దెబ్బతిన్నది. వెంటనే కొత్తది తెప్పించి వేయించకపోతే ప్రమాదం సంభవించునని మా ఎండీ గారికి 3 నెలల్లో ఎన్నోసార్లు హెచ్చరించాను. కానీ నా మాట వినక ఎప్పుడూ ఏదో అర్జెంట్ పని ఉందని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఇంజనీర్ చెప్పిన దాన్ని బట్టి ఈ విజయ్ అజాగ్రత్త, అశ్రద్ధ ప్రమాదానికి కారణమని, దీనంతటికీ ఇతడే బాధ్యుడని మరోసారి రుజువైంది. సో ఈ డిజర్వ్ సివియర్ పనిష్మెంట్. మిషనరీ గురించి ఇంజనీర్ గారు ఎన్నో విషయాలు మాట్లాడారు తప్ప వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు, ప్రమాదం గురించి ప్రస్తావించడం లేదు. ఇది పచ్చి అబద్ధం. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రోడక్ట్ విషపూరితమని, దెబ్బతిన్న వాళ్ళు వెంటనే మార్చకపోతే ప్రమాదానికి దారి తీస్తుందని ఇతనికి తెలియకపోవడం ఆశ్చర్యం. ఏమీ తెలియకుండానే మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగటం సిగ్గుచేటు. మిస్టర్ విజయ్, ఆన్ 1 నవంబర్ ఇంజనీర్ వాల్వ్ మార్చమని మిమ్మల్ని హెచ్చరించాడు. కానీ అతని హెచ్చరికలు లెక్క చేయకుండా మీరు రేసులకు వెళ్ళినట్టు ఆధారాలున్నాయి. ఆ సంగతి అబద్ధమా? రెండోసారి మిమ్మల్ని మళ్లీ హెచ్చరించినప్పుడు అవేవి వినిపించుకోకుండా క్లబ్కు వెళ్లారు, ప్యాకెట్లో లక్షలు పోగొట్టుకున్నారు. అది అబద్ధమా? అంతేకాదు, ఆఫీస్ టైంలో మీ విధులు నిర్వర్తించకుండా గర్ల్ ఫ్రెండ్స్ వెంటేసుకుని కారులో షికార్లు కొట్టడం అబద్ధమా? మీరు చెప్పినవన్నీ నిజమే. ఐఎమ్ బోర్న్ రిచ్. ఆ వాతావరణంలో పుట్టి పెరిగిన వాడిని కనుక అలవాట్లు నాకు వచ్చాయి. అంతేకాని ఈ దారుణమైన ప్రమాదానికి నేను బాధ్యుని కాదు. ఐఎమ్ ఇన్నోసెంట్. మానవత్వం లేని వాళ్ళ వాళ్ళు మార్చడంలో నిర్లక్ష్యం చేయలేదు. నన్ను నమ్మండి. దిస్ ఇస్ బ్లడ్ అండ్ లైఫ్. జీవితం విలువ, కాలం విలువ తెలియకుండా విలాసాల్లో మునిగితేలే మీరు ఫ్యాక్టరీని మరిచిపోతారు, ప్రపంచాన్ని విస్మరిస్తారు. శ్రమజీవుల ప్రాణాలతో చెలగాటమాడే మీకు ఈ ప్రమాదంలో కాళ్ళు కళ్ళు పోగొట్టుకున్న అభాగ్యులు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు, భర్తల్ని కోల్పోయిన భార్యలు, కొడుకుల్ని కోల్పోయిన తల్లిదండ్రుల ఆక్రందనలు, ఆక్రోశాలు వినిపించవు. ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? యువర్ ఆనర్, ఈ భయంకరమైన ప్రమాదానికి ఇతనే బాధ్యుడు. కాబట్టి బాధ్యతలకు 3,50,00,000 పరిహారం ఇప్పించవలసిందిగా, ఇతని బాధ్యతారహిత ప్రవర్తనకు కఠినాతి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, ప్రమాదం జరగడంలో నా బాధ్యతను తప్పించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. పరిహారం చెల్లించకూడదని కాదు. కానీ ఫ్యాక్టరీలో నేను ఒక్కనే కాదు, భాగస్తులు కూడా ఉన్నారు. పరిహారం మొత్తం అందరి మీద పంచడం మంచిది. నా ఒక్కడి మీద ఆ భారం వేయడం న్యాయం కాదు. ఇంకా అమాయకత్వాన్ని నటించి నిరపరాధిని నమ్మించడానికి ప్రయత్నించక మిస్టర్ విజయ్. ప్రమాదం జరగడానికి ముందు డైరెక్టర్స్ మీటింగ్ లో మిషనరీ మార్చడంలో ఆలస్యం జరగడానికి వీల్లేదు. అలా ఆలస్యం జరిగితే వచ్చే పరిణామాలకు, నష్టానికి మిగతా పార్ట్నర్స్కి ఎటువంటి సంబంధం లేదు. మేనేజింగ్ డైరెక్టర్ గా పూర్తి బాధ్యత నాదొక్కడిదేనని ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు. ఈ సంతకం మీదేనా?
ఈ సంతకం నాదే. మీరు ఈ విషయంలో చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను ఇప్పుడు నిస్సహాయండి. నేను చెప్పదలుచుకుంది ఏమీ లేదు. న్యాయస్థానం నిర్ణయానికి బద్ధుని. ఈ కేసులో ప్రాసిక్యూషన్ వారు బలమైన సాక్ష్యాధారాలతో నేరాన్ని రుజువు చేసినందున ప్రమాదానికి బాధ్యుడైన ముద్దాయి విజయ్ కుమార్ బాధితులకు 3,50,00,000 పరిహారాన్ని చెల్లించాలని ఆదేశిస్తూ ముద్దాయి నిర్లక్ష్య ప్రవర్తనకు ఐపీసీ 304A సెక్షన్ ప్రకారం 3 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అన్యాయం, అక్రమం. ఈ కుచ్చితులు పడిన పుట్ట ఇది. ఈ దుర్మార్గులు న్యాయానికి ముసురు వేశారు. బాబు బాబు, విజయ్ విజయ్, నాగరికత ముసుగు వేసుకున్న మృగాల మధ్య మనం బ్రతుకుతున్నామని తెలుసుకోలేకపోయా. విధి మనల్ని వెక్కిరించింది బాబు. మోసానికి గురైపోయిన దురదృష్టవంతుడు నువ్వైతే కన్న కొడుక్కి దూరం అయిపోతున్న దురదృష్టవంతుడిని నేనయ్యాను బాబు. అలా జైలుకి వెళ్ళాను. డబ్బు మదంతో తెచ్చుకున్న కళంకాన్ని కడిగేసుకుని తిరిగి వచ్చాను. ఈ ఘోర ప్రమాదానికి నేనెంతవరకు బాధ్యున్నో నిష్పక్షపాతంగా మీరే చెప్పండి. అంటే ఆ ఘోరయ్యానికి ఇంత కుట్ర జరిగిందన్నమాట. కుట్రే కాదు, తడిగొడతో గొంతులు కోశారు దొంగ యాదవ. మేమే అనుకుంటే మాకంటే ఎక్కువ అన్యాయం మీరు జరిగిందన్నమాట. చెప్పండి, మీరు ఏం చేయడానికి చేస్తాం? నేను ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పెడుతున్నది నేను లాభాలు సంపాదించాలని కాదు. ఇందులో పనిచేసే ప్రతి కార్మికుడికి లాభాల్లో సరిసమానంగా వాటా పంచిపెట్టాలని. ఇందులో పనిచేసే ప్రతి వర్కరు. అలా జైలుకి వెళ్ళాను. డబ్బు మదంతో తెచ్చుకున్న కళంకాన్ని కడిగేసుకుని తిరిగి వచ్చాను. ఈ ఘోర ప్రమాదానికి నేనెంతవరకు బాధ్యున్నో నిష్పక్షపాతంగా మీరే చెప్పండి. అంటే ఆ ఘోరయ్యానికి ఇంత కుట్ర జరిగిందన్నమాట. కుట్రే కాదు, తడిగొడతో గొంతులు కోశారు దొంగ యాదవ. మేమే అనుకుంటే మాకంటే ఎక్కువ అన్యాయం మీరు జరిగిందన్నమాట. చెప్పండి, మీరు ఏం చేయడానికి చేస్తాం? నేను ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పెడుతున్నది నేను లాభాలు సంపాదించాలని కాదు. ఇందులో పనిచేసే ప్రతి కార్మికుడికి లాభాల్లో సరిసమానంగా వాటా పంచిపెట్టాలని. ఇందులో పనిచేసే ప్రతి వర్కరు వాటాదారే. మీరందరూ వచ్చి నాతో కలిసి పనిచేయండి, నాతో సహకరించండి. ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. ఇక చెప్పేదే ఉంది. చేతులు కలిపి ఆయన వెంట నడవడమే. విజయబాబు పుణ్యం అంటే మనకు ఫ్యాక్టరీలో పని దొరికింది. మన పిల్ల జల్లా 3 పుట్ల హాయిగా భోజనం చేస్తున్నారు. ఈ సారదేంట్రా ఫ్యాక్టరీ పని అయిపోగానే కార్ రిపేర్ కార్ల షెడ్ లో ఊరికే పని చేస్తున్నాను అనుకుంటున్నారా? దానికి ఒక చిన్న ప్లాన్ ఉంది. నాకు మంచి డబ్బున్న అమ్మాయితో పెళ్ళవుతుందని గొప్ప మలయాళ స్వామి జ్యోతిష్యం చెప్పాడు. ఆ ట్రైన్లో ఉన్నాను. ఆశ తగలడా? ఆశపట్టం కాదా, జ్యోతిష్యం నిజం అవుతుంది. హీరోలందరికీ ఈడే చెప్పాడంట, నాకు కూడా ఈడే చెప్పాడు. రే నవ్వుతా ఉండండిరా. నేను ఎలాగైనా లక్షాధికారి కూతురు పట్టుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఆ ట్రైన్లోనే వెళ్తాను, చూస్తా ఉండండి. నమస్కారం అండి. రండి రండి. ఏమిటి ఇలా దయచేశారు? అవును, రిపేరా? అవును. బ్రేకు లూజ్ అయిపోయాయి, అవును. గేర్లు లూజ్ అయిపోయాయి, అవును. మొత్తం బాడీ అంతా లూజ్ గానే ఉంది. అవును. ఈ ఖరీదైన కారులతో ఇదే గొడవమ్మా. గట్టిగా 4 తొక్కులు దొక్కేసరికి అన్ని పార్ట్లు లూజ్ అయిపోతాయి. అవునా? మీరేం కంగారు పడకండి. దీన్ని టైట్ చేయడానికి నా దగ్గర ఒక మెకానిక్ ఉన్నాడు. కార్ ఎప్పుడు డెలివరీ ఇస్తారు? అవును, ఎప్పుడు డెలివరీ ఇస్తారు? ఇదిగో ఈ మధ్య ఈ లూజ్ కేసులతో మా పని బాగా టైట్ అయింది. ఎల్లుండి ఇస్తాను. అలాగేనండి. అలాగే. పద డాడీ, రండి అవును డాడీ. పద. అవును, నువ్వు ఇటు నేను అటు కదా, నువ్వు ఎలా వెళ్తావు? ఏదైనా ట్యాక్సీలో వెళ్తాను డాడీ. ఓహో. మరి మీరు? నువ్వు టాక్సీలో పెడితే నేను నడిచేవాడు. అలాగే. అబ్బా, నీ సంగతి నాకు అర్థమైంది లేవయ్యా. నువ్వు ఎప్పటికైనా ఓ కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకుంటావని ఎవరో జ్యోతిష్యుడు చెప్పినంత మాత్రాన నువ్వు రోజుకో ఎరువు కారు తీసుకుని నా అద్దె బట్టలు వేసుకుని